నిర్మాణాల తొలగింపునకు సంబంధించి తరాలు మారుతున్న అధికారుల తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికి వారు తమకు సంబంధం లేదనే ధోరణితో పట్టి పడినట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఫైర్ అయింది. అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్తో పాటు అధికారుల ఫోటోలను కూడా ట్యాంక్ బండిపై పెట్టాలని, అక్రమ నిర్మాణాలకు వీరే కారకులని అందులో పెద్ద పెద్ద అక్షరాలతో మెన్షన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కానామెట్లోని తమ భూమిలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సయ్యద్ రహీమున్నీసా సహా మరో 7 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాల వ్యవహారం వస్తే చాలు, ఎవరికి వారు తమ బాధ్యతను తాము నిర్వహిస్తున్నామని చేపడుతున్నారని కోర్టు కామెంట్ చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపునకు స్పీకింగ్ ఆర్డర్ జారీ అయినట్లు స్టాండింగ్ కౌన్సిల్ చెబుతున్నారని, ఇకపై కూల్చివేతలపై నెలవారీ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తున్నారన్నారు. కూల్చివేత ఉత్తర్వులను టాస్క్ ఫోర్స్ కు అప్పగించామని జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసుల భద్రత లేదంటూ టాస్క్ ఫోర్స్ ఇది శాంతి భద్రతల సమస్య అంటూ పోలీసులు ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటున్నారని వివరించింది. ఇక పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు అయితే పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ అయినా అక్రమ నిర్మాణాలకు అధికారులు అయితే వంత పాడుతున్నారని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కానమెట్లో ఒక ప్రైవేటు భూమిలో కొంతమంది వ్యక్తులు వచ్చి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, దీనికి సంబంధించి అక్కడ వారు పేదవారు, లేకుంటే దానికి సంబంధించి కొంత బలహీనంగా ఉన్నవారు, అలాంటి వారిని చూసి అక్రమ దారులు అయితే పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు మాత్రం పెద్ద ఎత్తున వారి యొక్క గుంపుతోటి వారిని బెదిరించి లేకుంటే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి కూడా అక్రమ నిర్మాణాలు చేసే క్రమంలో కార్పొరేషన్ అధికారులు కూడా కొంత వంత పడుతున్నారు. అదే సొంత భూమి సంబంధించి సయ్యద్ రహీమున్నీసా సహా మరో 7 హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ యొక్క పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు ఎప్పటికీ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదుల మీద ఎందుకు మీరు స్పందించట్లేదు? వీరు కోర్టుకు వచ్చే పరిస్థితి ఎందుకు దాపరించింది? ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసే క్రమంలో అధికారులను అయితే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పై వారి యొక్క ఫోటోలు లేకుంటే పెద్ద పెద్ద అక్షరాలతోటి వారికి రాయాలని అయితే ఒక చురుకు అంటించారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే పేదవారిని చూసి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకైతే చాలా మంది పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ చూసినా, మరి ముఖ్యంగా హైదరాబాదు రాజధాని కనుక అక్కడ నిర్మాణాలు చేసేందుకు మాత్రం పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పేదవారిని చూసే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఖచ్చితంగా అధికారులను ఖచ్చితంగా ఆదేశించారు. మాకు ఎన్ని నిర్మాణాలు కూల్చివేశారు, ఎంత ఫిర్యాదులు అందినాయి, దాని మీద స్పష్టమైన ఆదేశాలతోటైతే మరి ఒకసారి మాకు నెలకు ఖచ్చితంగా రావాలని అయితే ఒక ఆదేశం జారీ చేశారు. ఈ అక్రమ నిర్మాణాల విషయంలో మాత్రం ఖచ్చితంగా మాకు ఈ అధికారులు అయితే సమన్వయంతో ఖచ్చితంగా పేదవాళ్లకు న్యాయం జరగాలి, ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే హైకోర్టు న్యాయమూర్తి అయితే గ్రేటర్ అధికారులను అయితే ఆదేశించారు. ఓకే, థ్యాంక్ యూ సల్మాన్.
అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించి తరాలు మారుతున్న అధికారుల తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికి వారు తమకు సంబంధం లేదనే ధోరణితో పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఫైర్ అయింది. అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిళ్లతో పాటు అధికారుల ఫోటోలను కూడా ట్యాంకుపై పెట్టాలని, అక్రమ నిర్మాణాలకు వీరే కారకులని అందులో పెద్ద పెద్ద అక్షరాలతో మెన్షన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కానామేట్లోని తమ భూమిలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సయ్యద్ రహీమున్నిసా సహా మరో 7 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.